బంగ్లాదేశ్ మొత్తం కూడా ఒక రాడికల్స్ లాంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఒక రాడికల్ టెర్రరిస్ట్ లాంటి దేశంగా మారిపోతోంది. సో దీంట్లో భాగంగా కేవలం హిందూ వ్యతిరేక, భారత్ వ్యతిరేకంగానే బంగ్లాదేశ్ మొత్తం కూడా అట్టుడుకుపోతోంది. ఇప్పటికే అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఉస్మాన్ సంబంధించి ఈ నెల డిసెంబర్ 12న ఆయన పైన అటాక్ అయింది. ఆయన తలపై దుండగులు వచ్చి కాల్పులు చేయడం జరిగింది. నమాజ్ ముగించుకొని వెళ్తున్నటువంటి క్రమంలో షరీఫ్ ఉస్మాన్ పైన చేసినటువంటి దాడి తర్వాత ఉస్మాన్ మరణించడం జరిగింది. సో ఉస్మాన్ అనేటువంటి వ్యక్తి విద్యార్థి నాయకుడు, అక్కడటువంటి మంచ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుడు, ఇంక్విలాబ్ మంచ్ వ్యవస్థాపకుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తి. సో వాళ్ళు వచ్చిన తర్వాత జమాతే ఇస్లామిక్ని అంటే అంతకుముందు ఉన్నటువంటి షేక్ హసీనా ప్రభుత్వం దాన్ని బ్లాక్ లిస్ట్లో పెడితే దాన్ని మళ్ళీ బ్లాక్ లిస్ట్ నుంచి ఎత్తివేసినటువంటి వాళ్ళు ఇంక్విలాబ్ మంచ్. సో ఇట్లా ఓవరాల్గా భారత్ వ్యతిరేకంగానే ప్రస్తుతానికి జరుగుతోంది. అండ్ ఆ మరణం తర్వాత భారతదేశానికి సంబంధించిన అంటే ఒక హిందువు దాస్ అనేటువంటి వ్యక్తి హిందువును రాళ్లతో కొట్టారు. అక్కడ బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఆరోపణలతో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. తనను చెట్టు కట్టేసి కొట్టడమే కాకుండా ఆ శవాన్ని తాడుతో చెట్టు కట్టి నిప్పు పెట్టి కాల్ చేసినటువంటి పరిస్థితి. దానిపైన అంటే 24 గంటల తర్వాత కూడా కేసు పెట్టలేనటువంటి పరిస్థితుల్లోకి బంగ్లాదేశ్ ఉంది. అంటే హిందువులపై, భారతీయులపై ఎంత కుట్ర కోణంలో ఉన్నారు, ఎంత శత్రుత్వంగా ఉన్నారో అర్థమవుతోంది. మోరోవర్ దీనంతటికీ ప్రధానమైన అంటే ఈ హత్యను, ఈ హింసను యూనస్ ఖండించినా కానీ దీని వెనకాల నుండి నడిపించేటువంటి ఇడియట్ ఎవరైనా ఉన్నారా అంటే అది యూనస్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అండ్ దీని వెనకాల ఇంకా ఎక్కువగా మాట్లాడాలంటే డీప్ స్టేట్ అయినటువంటి అమెరికా దీంట్లో ప్రధానంగా పాత్రలో ఉంది అన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఐఎస్ఐ కూడా దీని వెనకాల ఉంది అన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సో భారత్ను టార్గెట్ చేసి ఈరోజు ఒక పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఉంది. సో బంగ్లాదేశ్లో ఎట్లా అంటే ఒక ఉగ్రవాదులకు శిక్షణ ఎట్లా ఇస్తారో అట్లా అక్కడటువంటి ప్రజలకు మైండ్ వాష్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి డబ్బులు పంపిస్తే భారత్ బతుకుతోంది, బంగ్లాదేశ్ డబ్బులతోనే భారతదేశం బతుకుతోంది అనేటువంటి స్థాయికి ఈరోజు ఎన్నికల ప్రచారంలో అక్కడటువంటి యువకులు మాట్లాడుతున్నారంటే ఎంత తెలివి తక్కువతనంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. భారతదేశం బంగ్లాదేశ్కు ఫ్రీ మనీ పంపించింది, భారతదేశం బంగ్లాదేశ్కు బియ్యం పంపించింది, ఉప్పులు పప్పులు పంపించింది, తో పాటు అవసరానికి ఆదుకున్నటువంటి చరిత్ర కూడా భారతదేశానికి ఉంది. మోరోవర్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆర్మీ చెరల్లోంచి బయటకు వచ్చి ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడడానికి కారణం కూడా భారతదేశమే. ఇట్లాంటి భారతదేశం పైన ఈరోజు బంగ్లాదేశ్ ఒక అక్కసు వెళ్ళగక్కుతోంది. తన కుట్ర బుద్ధిని మొత్తం కూడా చూపిస్తోంది. అక్కడటువంటి ప్రజల మైండ్ను కూడా వాష్ చేస్తోంది. సో జనరల్గా అయితే ఎన్నికల ప్రచారానికి వెళ్తే, ఎన్నికల్లోకి వెళ్తే షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలగొట్టిన దాంట్లో ఇంక్విలాబ్ మంచే ప్రధానమైనటువంటి పాత్ర. విద్యార్థులంతా కూడా అక్కడ మొత్తం విధ్వంసం చేశారు. షేక్ హసీనా బంగ్లాలోకి వెళ్ళి, అధికారిక నివాసంలోకి వెళ్ళి ధ్వంసం చేశారు. కుర్చీలు, టీవీలు, బల్లలు, చైర్లు మొత్తం ఎక్కడికక్కడ విధ్వంసం చేశారు. షేక్ హసీనా పారిపోయి భారతదేశానికి వచ్చి తలదాచుకునేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో షేక్ హసీనాను అప్పగించాలని చాలాసార్లు కోరారు. అండ్ అక్కడ ప్రభుత్వం కూడా షేక్ హసీనాకు ఉరిశిక్ష, మరణశిక్ష విధించింది. సో ఇట్లాంటి నేపథ్యంలో భారతదేశం అప్పగించాలి లేదు అన్నటువంటి చర్చ వైపు ఉంటే, ఇక ఎన్నికల్లో యూనస్ ప్రభుత్వం గెలవాలి, ఆ గెలుపుకు ఏమేమి దోహదపడతాయన్న వాటిపైన కాన్సన్ట్రేట్ చేయకుండా కేవలం మరొక పాకిస్తాన్లో వ్యవహరిస్తోంది బంగ్లాదేశ్లో యూనస్. మాట్లాడదాం. అంతే సత్యం గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సత్యం గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. అండి, భారీ ప్రొటెస్టులు జరుగుతున్నాయి, భారత్కు వ్యతిరేకంగానే జరుగుతున్నాయి, హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. అక్కడున్నటువంటి భారత ఎంబసీ అధికారుల పైన కూడా దాడులు జరిగితే వాళ్లకు ప్రొటెస్ట్ కల్పించేటువంటి పరిస్థితి ఈరోజు భారత్ నుంచే మళ్ళీ మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఎట్లా చూడొచ్చు, ఈ ఎన్నికలు భారత్ శత్రుత్వంగానే ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎట్లా చూడొచ్చు సార్ ఈ ఎపిసోడ్ని సత్యం గారు? మొత్తం వ్యూహం భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, అవామీ లీగ్ వ్యతిరేక, ఈ మూడు కాంపోజిషన్కి వ్యతిరేకంగా ఇవాళ బంగ్లాదేశ్ ఉద్యమాలు కొనసాగుతున్నాయి. స్వాతంత్ర సమరయోధులకు 71 స్వాతంత్ర సమరయోధులకు పిల్లలకు రిజర్వేషన్స్ అనేది అనౌన్స్ చేసినందుకు ఈ మంచి అనేటువంటి ఉద్యమం చెలరేగింది. ఆ తర్వాత ఖచ్చితంగా బంగ్లాదేశ్లో ఇవాళ జనాభా 91% ముస్లింలు, 8% హిందువులు, 1% బౌద్ధులు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఇది చెలరేగగానే
సహజంగానే ఈ అవామీలాగా వ్యతిరేక శక్తులను ఏకమైనవి. తర్వాత సెక్యులర్ స్టేట్ గా డిక్లేర్ చేసుకున్నటువంటి బంగ్లాదేశ్ ఇవాళ ముస్లిం ఫండమెంటలిస్టులు ఐఎస్ఐతో కుమ్మక్కై ఈ విద్యార్థి యువజన ఉద్యమాన్ని ఆ, ఆ, చాలా భారత వ్యతిరేకగా దాన్ని తీర్చిదిద్దారు. అవును. ఈలోపు యూనస్ని అది ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ సిఐఏ కూడా ఎంటర్ అయింది. అనధికార వార్తల ప్రకారం వాళ్ళు 1-2 సార్లు బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ తోటి చర్చలు జరిపి వెళ్ళిపోయినట్టుగా తెలిసింది సీక్రెట్ గా. కాబట్టి ఇది మొత్తం కూడా ఇంటర్నేషనల్ బ్యాకింగ్ ఖచ్చితంగా సిఐఏ ఉంది. నేషనల్ లెవెల్ బంగ్లాదేశ్ లో ఈ 3 పనిచేస్తున్నాయి. ఈ జమాత్ ఇస్లాం, తర్వాత బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఉంది, ఖలీదా ఇదివరకు నాయకురాలు. కాబట్టి ఆ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఇస్లామిక్ తీవ్రవాదులు, తర్వాత ఇప్పుడు మంచు, ఈ మొత్తం కలిసి ఇవాళ భారత వ్యతిరేకత రెచ్చగొడతా ఉన్నారు, కొనసాగుతా ఉంది. తర్వాత అంటే సరే, ఈ రెండవది రెచ్చగొట్టడం ఎట్లా నడుస్తుందంటే బ్యాన్ స్టేట్ ఫోర్స్ బ్యాక్డ్ బై ఇండియా అంటే మొత్తం భారత్ కు వ్యతిరేకంగానే ప్రొటెస్టులు చేస్తున్నారు. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ రాజకీయాల్లో ఎంటర్ అవుతోంది అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ రాజకీయాల్లో బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఎంటర్ అవుతోందా? బంగ్లాదేశ్ రాజకీయాలు శాసించే స్థాయిలో భారతదేశం ఉందా? ఏమైనా సజెషన్స్ ఇచ్చిందా? అది కొత్తగా ఎంట్రీ కావటం కాదు, బంగ్లాదేశ్ విముక్తి చేసిందే భారతదేశం. ఆఫ్ కోర్స్. తర్వాత దానికి నాయకత్వం ఇచ్చింది ముజిబుర్ రెహమాన్. ముజిబుర్ రెహమాన్ ఇవాళ కూతురు ఈవిడ మనకు షేక్ హసీనా. కాబట్టి ఇది ఒక వారసత్వ సంబంధంగా కొనసాగుతుంది. మనం బంగ్లాదేశ్ ని తీర్చిదిద్దాం. అటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లో జరిగే ఉద్యమాలన్నీ భారత వ్యతిరేకత అంటే దాని వెనకాల పాకిస్తాన్ ఐఎస్ఐ ఉంది, అమెరికా సిఐఏ ఉంది. ఈ 2 సంస్థలు ఇవాళ మొత్తాన్ని రెచ్చగొడుతున్నాయి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఇది జరిగిన తర్వాత గత 71 నుంచి వరకు 56 ఏళ్లలో పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ కు వాణిజ్య సంబంధాలు లేవు. కానీ ఇప్పుడు రెండింటి మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి పాకిస్తాన్. కాబట్టి పూర్తిగా బంగ్లాదేశ్ ని అమెరికా ఫోల్డ్ లో, తర్వాత పాకిస్తాన్ భారతదేశ మిత్రత్వంగా తీర్చిదిద్ది భారతదేశానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టబట్టడానికి ఇవాళ ఈ ఉద్యమనం జరుగుతున్నాయి. తర్వాత ఎలక్షన్స్ అనే పేరు కూడా ఇవాళ ఫిబ్రవరి ఎలక్షన్స్ కూడా అవామీ లీగ్ లేకుండా నిషేధించారు, ఎలక్షన్లో పాల్గొనకుండా. కాబట్టి అది ఎలక్షన్లు తొత్తటమే తప్ప నిజంగా డెమోక్రటిక్ ఎలక్షన్స్ కావు. ఒక మేజర్ పొలిటికల్ పార్టీని నిషేధించి ఎలక్షన్స్ అని పోవటం అనేటువంటిది అది తొత్తటం కోసం చేసినటువంటి పని. తర్వాత యూనిస్ అధ్యక్షతలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవామీ లీగ్ కార్యకర్తలు 4177 మంది చనిపోయారు, మర్డర్ చేశారు. దాంతో బహుశా ఎవరో ఒక దీని వారసులో లేకపోతే దీని రాడికల్స్ ఖచ్చితంగా ఇవాళ ఉస్మాన్ హాదీ మీద దాడి చేసి ఉంటారు. తర్వాత రెండోది డైల్యూట్ అవుతుంది మూవ్మెంట్, స్టూడెంట్ మూవ్మెంట్ కానీ యూనిస్ గవర్నమెంట్ కానీ డైల్యూట్ అవుతుంది. కాబట్టి అవామీ లీగ్ను డిఫెన్స్ లో పడేయాలంటే ఈ మర్డర్ చేయాల్సిందే. మళ్ళీ ఉద్యమాన్ని పునర్జీవింపజేయాలి. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే శ్రీకాంత్ చారి చనిపోతే ఎట్లా ఉవ్వెత్తున ప్రజలు రంగంలోకి వచ్చారో, హాదీని చంపేసి బంగ్లాదేశ్ ప్రజల్ని రెచ్చగొట్టడానికి పనికొస్తున్నటువంటి ఎత్తుగడ కూడా దీని వెనకాల ఉండి ఉండొచ్చు. కాబట్టి